వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డీజేఎఫ్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో తన ఛాంబర్లో కోయ శ్రీహర్ష ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మీడియా సమావేశం. మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారితో కలిసి మందమరిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని ఏటీసీ సందర్శించారు. సంఘం చిట్టీల పేరుతో ప్రజలను నమ్మించి 2 కోట్ల రూపాయలతో ఉడాయించిన ఘటన. దేశవ్యాప్తంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె. ఇక వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా టెక్మల్ మండల పరిధిలోని ధర్నాల గ్రామంలో వరిధాన్య కొనుగోలు కేంద్రంలో కొనుగోలు వేగవంతం చేయాలని, రైతుల ఖాతాలో డబ్బులు వెంటనే జమ చేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని రైతులు డిమాండ్ చేశారు. ధర్నాల గ్రామంలో ఉన్న కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం పోసి నెలలు గడుస్తున్నా కొనుగోలు వేగవంతం కావడం లేదని రైతులు వాపోతున్నారు. తాము 6 కాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తోందని, సమయానికి లారీలు రాక, వాతావరణంలో మార్పుల వర్షాల మూలంగా ధాన్యం తడిసి ముద్దయ్యే కొద్దీ ఆర్థిక భారం మీద పడుతుందని రైతులు వాపోతున్నారు. ఇదివరకే నీరు లేక సగానికి సగం పంట వరి ధాన్యం కొనడానికి వెనుకాడుతుందని రైతులు వారి బాధను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక కన్నీరు మున్నీరవుతున్నారు. రైతుల కేంద్రంతో పోసిన వరిధాన్యం తొందరగా కొని రైతులకు న్యాయం చేయాలని కోరారు. వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు రాజ్యం నడుస్తుంది అన్నట్టు, వాళ్ళ కన్సైట్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు పెడుతుంది. నువ్వు వరి కోసి ఎన్ని రోజులు అవుతుంది? నువ్వు కోసిన నుంచి నీ వడ్లు కుప్ప కొట్టినాము, మంచిగా అన్ని కుప్ప కొట్టినాము, అన్ని ఒకతాన నూకినాము. నాకన్నా ఎంటకెళ్ళి పోసిరు, కుప్ప కొట్టిరు, వాళ్ళకి పెట్టుకొని పోయింది, వాళ్ళకి పోయింది. వాళ్ళ పనితీరు ఎట్లుందా అంటే నా ఇష్టం వచ్చిన వాళ్ళు పెడితే ఆగుతే ఆగు, ఇంకా 15 రోజులు అయిన సరే, ఎన్ని రోజులు అయిన సరే ఆగు. ఎందుకంటే చిన్న రైతు కదా, వీడు అడగడు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెడతారు అన్నట్టు. అట్లా దాని కారణంగానే పెట్టినామా? నీకేమన్నా కొన్ని సంచులు కానీ ఏమన్నా ఇచ్చిరా? ఏ సంచులకు పోతేనే ఆ సంచులకు ఇస్తామని నిన్న మొన్నటి నుంచి వెనుక ఉన్న వాళ్ళు ఆ పిల్లలు ఇస్తామని చెప్తే అయ్యి దాకా వచ్చిన సంచులు తీసుకునే దగ్గర దాకా. అక్కడ వచ్చినాక తీరా వాళ్ళకి ఫోన్లో మాట్లాడుకుంటా సెంటర్ నిర్వాహకుడు ఏం చెప్పిండంటే పలానా వాళ్ళకి ఇయ్యు, పలాని మనిషికి ఇయ్యక అని చెప్పి ఇయ్యలేడు. అంటే మీకు ఏమన్నా ఎలాంటి గొడవలు తెలియలేవు లేవు కదా? గొడవలు కాదు, అది ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళే ముందు పోవాలి, వాళ్ళకి పోవాలి అన్నట్టు. ఆయన ఒక్కనికి పోవాలి అని ఆ మాట కూడా చెప్తుండు. ఏ విధంగా చెప్తుండ అంటే నా ఇష్టం, నేను పెట్టుకుంటా, నీ ఇష్టం ఉంటే ఆగు, లేకపోతే ఎటన్నా పెట్టించుకో అనే మాట మాట్లాడుతుండు. అది కూడా వాయిస్ రికార్డింగ్ ఉంది, వినిపించమంటే అది కూడా వినిపిస్తాను నేను. ఓకే రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ. కర్నూలు నగరంలోని జోహారపురం రోడ్లో ఉన్న అశ్విని హాస్పిటల్లో శ్రీ శ్రీనివాసరెడ్డి, బి ప్రమిళారెడ్డి కలిసి ఇన్వాల్వ్డ్ ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే ఆస్తమా దినోత్సవ ముఖ్య ఉద్దేశం అంటూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ శ్రీనివాసరెడ్డి, ప్రమిళారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అలక్యం ప్రోమో కేర్ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. మన వాళ్ళు తీసినారు, మధుగాడ వాళ్ళు. రాధాకృష్ణ వాయిస్ వాళ్ళదంటే సరే సరే రఫీగాడు తీసినాడు, ఫోన్ ఇవ్వ నాకు ఫీడ్ పంపించకుండా శ్రద్ధ చేస్తున్నాడు. ఆస్మా అటాక్ ఉండేవాళ్ళు మామూలుగా ఆస్మా ట్రీట్మెంట్ రెగ్యులర్గా వాడుకోవాలి. ఆస్మా చలికాలం, ఎండాకాలం, 2 రకాలుగా రావచ్చు. కొంచెం చలికాలం అంటే కొంచెం ఎండాకాలం అంటే, కానీ రోజులు ఆస్మాకు రెగ్యులర్గా మందులు వాడుకోవాలి. ఇట్లా ప్రివెన్షన్ చాలా వరకు ఈ కాలుష్య వాతావరణానికి దానికి ఎక్స్పోజ్ కాకుండా మాస్క్ పెట్టుకోవడం, చాలా వర్క్ చేసే వాళ్ళందరూ తప్పదు. వాళ్ళకి కార్పెంటర్ కానీ కొంచెం జిమ్లో వర్క్ చేసే వాళ్ళకి వర్క్ చేయకుండా పని జరగదు.
వాళ్ళు ప్రివెంట్గా మాస్క్ పెట్టుకోవడం ఏదైనా చూసుకోవడము. తర్వాత మెయిన్ ప్రివెంట్ అంటే ఎండాకాలం ప్రివెంట్స్ ఇదే, కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ తాగుకున్న జాగ్రత్త తాగుకున్న చల్లరాకు ఫ్రిడ్జ్లో వాడడం, ముఖ్యంగా కూలర్లు ఏసీలు డైరెక్ట్ గాల్లో ఉంటే వాటిల్లో ఎక్కువ అవుతుంది. కానీ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ తగిన మందులు వాడితే మనం ఆస్తమాను ప్రివెంట్ చేసుకోవచ్చు, ఆస్తమాల్లో వచ్చే మరణాలు కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. అమాయకులను నక్సలైట్లుగా చంపేస్తుంటే సానుభూతిపరులు హరగోపాల్, వరవరరావు ఏం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఆయన మీడియాలో మాట్లాడుతూ హాట్ కామెంట్ చేశారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పనులను చేస్తుందన్నారు. అడవిలో తుపాకీ చేతపట్టి అమాయకులను చంపుతుంటే చర్చలు ఏంటని ప్రశ్నించారు. మావోయిస్టులు తుపాకులను వీడి జనజీవన స్రవంతిలో కలవాలన్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ కంగారు ఆపమనడం విడ్డూరంగా ఉందన్నారు. बोलो भारत माता की जय। बीजेपी రాముడు గర్భం వదిలేదు కదా ఏ సార్ ఒక్క షిఫ్ట్ ఉండాలి ఎక్కడన్నా भारत माता की జై అది 50 పెట్టి పెట్టారు ఇది ఉంటాను మీకు పెట్టారు ఇక్కడ 100 పెట్టి सोलर भी है एंड हमारे सोलर प्लांट भी है ट्रेनिंग में तेलंगाना 2 भी प्लांट चल रहा है, वो भी अगर हो जाएगा पब्लिक हियरिंग वगैरह ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ బీసీలకు న్యాయం చేసేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. 27 మంది బీసీ. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో నుంచి అభివృద్ధి పనులను ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు తెలంగాణ రావడం జరిగింది. దాదాపు 5,100 కోట్ల రూపాయలతోని 6,100 కోట్ల రూపాయలతోని జాతీయ రహదారుల శంకుస్థాపన, దాంతోపాటు రోడ్డు జాతికి అంకితం చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈరోజు రావడం జరిగింది. రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం దానిలో రామగుండం రైల్వే స్టేషన్ మీరు చూడండి, రామగుండంలో గోవర్కంలో ఆర్టీసీ బస్టాండ్ చూడండి, కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి రైల్వే స్టేషన్ చూడండి. అభివృద్ధి తేడాంతో తెలుస్తుంది మనకు. కొత్త ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఇదే చెప్పింది, ఏం చేయలే ఒక్క పైసా చేయాలని చెప్పండి. మరి ఎవరికి ఇచ్చేది? సేమ్ అదే పొందాను రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి నిషేధం ఎత్తేసే దమ్ము ఉందా? మరి మీ పార్టీ నిషేధం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు తుపాకులు చేతిలో పట్టుకుని జంగల్లో ఉన్న వ్యక్తులతో చర్చలు ఏ విధంగా జరుగుతారు? అందుకే అయిపోయింది నిన్న మాటలు మాట్లాడడం లేవు. వాళ్ళు హరగోపాల్ గారు వరవరావు ఉన్నారు, ఇలా వయసు మీద పడ్డది. వాళ్ళు చెప్పాలి మీరు ఏం సాధించారు. ఇవాళ చివరికి వచ్చింది ఏంది? మీరు చర్చలు జరుపుదాం రండి అంటున్నారు. మీరు ఇలా మీ పరిస్థితి ఆడికి వచ్చింది. ఇవాళ జాతీయ జెండా ఎగిరేసేవాడు దేశభక్తులు. ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి జాతీయ జెండా ఎగిరాల్సిందే. నల్ల జెండా ఎగిరేసేవాడు దేశద్రోహి. కుల గణన వేరు, కుల గణనకు సంబంధించి సర్వే వేరు, రెండింటికి తేడా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది కుల గణన సర్వే మాత్రమే చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కుల గణన సర్వేతోని బీసీలకు అన్యాయం చేసింది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం చేసే కుల గణన ద్వారా బీసీలకు న్యాయం జరగబోతున్నాయి. ఈ కుల గణన పక్కబెట్టి మళ్ళా ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేశారు. చర్చలకు రమ్మని ఒక ముఖ్యమంత్రి స్థాయి చర్చలు పిలుస్తున్నాడు. ఇప్పటికైనా జనజీవన సమితిలో రండి, తుపాకులు పక్క పెట్టండి. ఆ తుపాకులే మేము కాల్చేస్తాయి, ఆ తుపాకులే మీ ప్రాణాలు తీస్తాయి. ఏ తుపాకీని నమ్ముకున్నారో అవే మీ ప్రాణాలు తీస్తాయి. తుపాకీ వీడాల్సిందే,
మీరు లొంగిపోవాల్సింది. దానిలో మన వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇస్తున్నాం మేము. ఇది మంచి పద్ధతి కాదు కూడా. గతంలో ఏం సాధించలే మీరు, భవిష్యత్తులో కూడా ఏం సాధించలేరు. అమాయకుల ప్రాణాలు ఇస్తే ఏ ప్రభుత్వము చూస్తూ కూర్చోదు. ఉంటారు కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటారు కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే చూస్తూ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రముఖ సినీ దర్శకుడు కృషిశేషులు దాసరి నారాయణరావు 78వ పుట్టినరోజు సందర్భంగా శక్తి సంఘం చైర్మన్ గోడి వెంకట ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం కార్యాలయంలో ఎమ్మెల్సీ పేరా భక్తుల రాజశేఖర్ చేతుల మీదుగా కాకినాడలోని ప్రముఖ కళాకారులైన కంఠం సత్యనారాయణ, శ్రీమతి మణి, బాల ఎస్ఏ సత్యనారాయణ, మోహర్ ప్రసాద్, రామకృష్ణ చౌదరి, రఘు ఎస్ శ్రీనివాసరావులను ఘనంగా సన్మానించారు. ఓకే, ఈ సందర్భంగా చౌదరి గారిని ఒక నిమిషం అంటే ఒక సెకండ్ నమస్తే అండి. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. నన్ను అభినందించడానికి వచ్చిన స్నేహితులందరికీ అభినందనలు. ఇక సమయభావం లేదు కాబట్టి ముగిస్తున్నాను. సంతోషం. థ్యాంక్ యూ. అకాల వర్షం అన్నదాతలను కంటతడి పెట్టించిన పరిస్థితి వరంగల్ జిల్లా ఎర్మాముల వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకుంది. గత రాత్రి వరంగల్ జిల్లాలో పలు చోట్ల ప్రాంతాల్లో కురిసిన వడగాళ్ల వాన ప్రభావంతో వ్యవసాయ మార్కెట్కు అమ్మకాల నిమిత్తం రైతులు తీసుకొచ్చిన మక్కలు పూర్తిగా తడిసి వరదలో కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర విషాదానికి గురయ్యారు. అప్పులు చేసి ఎండావాన తేడా లేకుండా కష్టపడి పంట పండిస్తే తీరా అమ్ముకునే సమయంలో అకాల వర్షం తమ పాలిట శాపమే నిలిచిందని ఎర్మాముల వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 4 ఎకరాలు పండించిన 10 క్వింటాల మక్కలు పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వేడుకున్నారు. వేసిన 4 ఎకరాలు వేసినా అది పండించుకొని ఇక్కడ అప్పు సప్పు తీసుకుపోతే ఇక్కడ తెచ్చిపోసుకుందాం. అసలు రేట్ల కిందనైనా 2 రోజులు ఉండే ఇక్కడ 4 రోజులు అయినా ఉండి నేర్పుకొని నింపి కాంటేసిపోతాం. ఇక్కడ అప్పు తెచ్చుకుంటే మాట బోడగొట్టుకోవద్దు సేట్లతో అని ఇంత దూరం అంటే ఆ రేట్ల సేట్ల కింద మాకు స్థలం దొరకక బయట పోతే మొత్తం తడిసింది. జనాలన్నీ తడిసి వరదకు కొట్టుకపోతే అన్ని దేవిపోసా ఎండపోసా ఖరీదుగా రాలేదు, సేటే రాలేదు. ఈ వరకు అంత మక్కలు దర్శనం కూడా ఇక ఇంత టైం అయింది, ఈ పూటకు కూడా రాలేదు. ఇంకా ఏం చేయాలి సార్, అంత ఆగంగా అయిపోయినాయి మా పంటలన్నీ మొత్తం మస్తు నష్టం. ఎవరి దాకా ఒక మా ఆయన నేను అక్కడ దాకా ఊడ్చి ఆ దేవుకొచ్చి ఆ ఎండ పోసినా కూడా అయ్యో మొత్తం కుప్ప కిందకి రాసిపడి కందకానికి మొత్తం కొట్టుకపోయింది. ఎంత వచ్చిందా బాగానే 10 క్వింటాలు సార్ కొట్టుకుపోయినాయి సార్. 10 క్వింటాలకు ఎక్కువనే కానీ తక్కువ అయితే కాదు. మనకు రాశికి అందాది ఉంటుందా? ఆసాయి రెక్క కొలుతూ ఉంటుందా సార్? ఉండదు. పోసినాం తెచ్చి 100 క్వింటాల పైన అయితే 4 ఎకరాల పంట అంటే చూడదు ఎంత నష్టం ఉన్నది.
తెచ్చి పోసిన మొత్తం కొట్టుకుంది. గొర్రె చక్కగా దొరుకుతుంది. ఆ గొర్రె కోసమే రాసి కదలేద్దాం అన్నట్టు ఆ గొర్రెలు గుడిస్తాయి. ఏ ఊరమ్మా? అది కొండప్పుడు. ఏం పేరు? ఆ పేరు రమ్మ, మా ఆయన పేరు రవీందర్. ఇప్పుడు బాగా బాధపడ్డారు సార్, కానీ బాగా నష్టమైంది, పంటలు బాగా ఇబ్బంది అయింది. ఎకరం పోయినట్టే సార్, 3 ఎకరాలకు ఎకరం పోయినట్టే. బాగా తడిచినాయి ముక్కలు, బాగా ఖరాబైంది, లాస్ వచ్చింది బాగా. లేదు సార్, లేకనే ఇక్కడ ఆడపోస్తే ఈడ కూడా నష్టం జరిగింది. ఇక్కడ ఆడతారని చూస్తే మార్కెట్లో ఎవరు కొనలే సామాన్, సరుకు తక్కువ రేటుకి అడుగుతారు అది. అందుకని ఇంటికి ఉంచుకోదామని అనుకున్నాం. అంతలోకి వాన కొన్ని కొట్టుకుపోయినాయి తర్వాత నీటి కొట్టుకుపోయినాయి, కొన్ని ఉన్నాయి అవి నేర్పి ఎండపోస్తే రాదు సార్. కర్నూలు సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టర్లు వైద్య సిబ్బందికి హారం, అల్పాహారం, ఆహారం అందించేందుకు ఏర్పాటు చేసిన క్యాంటీన్లు ఈరోజు వివాదంలో చిక్కుకుంది. అయితే ఓవైపు డాక్టర్ల సంఘం నాయకులు 48 గంటల్లో క్యాంటీన్ ఖాళీ చేయాలని చెబుతుంటే, మరోవైపు క్యాంటీన్ నిర్వాహకులు డాక్టర్ వరప్రసాద్ గారికి సంఘం లేదని, వారు చెప్పే అర్హత లేదంటూ కొట్టిపారేస్తున్నారు. డాక్టర్ వరప్రసాద్ క్యాంటీన్ను ఖాళీ చేయించాలని డాక్టర్ సంఘం ల్యాండ్ ఆర్డర్లతో బుద్ధి చెప్తామని క్యాంటీన్ నిర్వాహకులు డాక్టర్ వరప్రసాద్ చెబుతున్నారు. డాక్టర్ వరప్రసాద్ గారు మీకు పర్మిషన్ ఇచ్చారా ఇక్కడ క్యాంటీన్ మెయింటైన్ అలా కాదండి, ఇది కాలేజీ ప్రిమిసెస్, ఇది కాలేజీలో ఉంది, ఇది బయట లేదు, ఇది కాలేజీ ప్రిమిసెస్లో ఉంది. దాంతోపాటు ఇది ఏపీజీడీ అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించిన క్యాంటీన్ ప్రిన్సిపాల్ ద్వారా కలెక్టర్ ద్వారా. సో ఏపీజీడీ అనేవాడు నడుపుకుంటున్నారు. ఏపీజీడీ అనేవాళ్ళు డాక్టర్ వరప్రసాద్ గారికి 2012 5 సంవత్సరాలు మాత్రమే లీజుకి ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఆయన ఇంతవరకు ఖాళీ చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే గత జనవరి 2024లో మేము ఈ క్యాంటీన్ ముగించడం జరిగింది. కానీ గత 2 నెలల కిందట నుంచి మాకు ఎవరికి తెలియకుండా ఈ క్యాంటీన్ని మళ్ళీ ఆ డాక్టర్ వరప్రసాద్ అనే వ్యక్తి ఓపెన్ చేసి తను ఎవరిని సంప్రదించకుండా కాంట్రాక్ట్ అనేది మళ్ళీ దాన్ని రివోక్ చేసుకోకుండా నడిపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది అన్యాయము, అక్రమము, సరైన పద్ధతి కాదు. కాబట్టి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీరు మీ ఓనర్ గారికి, అంటే మీకు డాక్టర్ వరప్రసాద్ గారికి చెప్పి ఆధారపడుతున్నాము. అలాంటిది మాకు గత 15 నెలలుగా మీ వలన ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి మాకు దీన్ని మా క్యాంటీన్ మాకు అప్పగిస్తే మేము మా సౌకర్యాల కోసం మేము ఉపయోగించుకుంటాము. కాబట్టి దయచేసి మాకు మీరు సహకరించాలి. ఈ విషయాలన్నీ కూడా మీ ఓనర్ గారికి తెలిపి మాకు మా క్యాంటీన్ అప్పగించవలసిందిగా వినమ్రంగా కోరుతున్నాము. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు. అసోసియేషన్ యూనిట్ నుంచి క్యాంటీన్ అనేది చాలా రోజు నుంచి రన్ అవుతా ఉంది. ఇది 4 సంవత్సరాల నుంచి ఒక క్యాంటీన్ అయితే అవసరం, పిల్లలకు, స్టాఫ్కి, అందరికీ క్యాంటీన్ అవసరం. కాబట్టి గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కొంతమందికి లీజ్కి ఇచ్చి మామూలుగా క్యాంటీన్ రన్ చేస్తారు. సో అసోసియేషన్లో ఉండే వాళ్ళే దాన్ని రన్ చేయాలి. వెల్ఫేర్ ఎప్పుడైనా రన్ చేసేటప్పుడు 2 years 3 years 5 years అట్లా రన్ చేస్తారు. ఒకసారి అంటే ఒకేసారి కంప్లీట్గా విత్డ్రా చేసుకోలేరు కదా, చేస్తారు. సో అట్లా 5 yearsకి లీజ్కి అయితే ఇచ్చినారు. అది కూడా ఎవరికి ఇచ్చినారు, అందులో అప్పుడు అసోసియేషన్లో ఉన్న వాళ్ళకి ఇచ్చినారు. అవుట్ సైడర్స్కి ఎప్పుడు ఇచ్చేది లేదు. సో మరి అది తర్వాత ఏమైందో ఏమో మనకు తెలీదు. అవునంటే బిల్డింగ్ పడగొట్టి మళ్ళీ కట్టాలి అని అనేది కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా అవుతుంది. కాబట్టి తర్వాత వాళ్ళు పోయేటప్పుడు అప్పుడైతే డిప్రిషియేషన్ అమౌంట్ తీసేసి నెక్స్ట్ వచ్చే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలనేది అగ్రిమెంట్. మరి కానీ ఆ అగ్రిమెంట్ ఎందుకు ఎట్లా డిస్టర్బ్ అవుతుందో అర్థం కావడం లేదు. ఎవరైతే తీసుకొని ఉంటున్నారో వాళ్ళు రిటైర్ కూడా అయిపోయినారు. రిటైర్ అయిన వాళ్ళది ఇక్కడ ఎందుకు పెత్తనం నడుస్తుందో తెలీదు. దే ఆర్ నాట్ ఇన్ ద క్యాంపస్, రిటైర్ అయిపోయినారు. సో ఈ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే జినైన్ కాదు. నేను డాక్టర్ మాధవి శ్యామల, ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ. సార్ మిత్రులందరికీ చెప్పడం ఏంటంటే,
మనకు ఇక్కడ క్యాంటీన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ గోయింగ్ స్టూడెంట్స్ అందరికి కూడా ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, సమ్టైమ్ డిన్నర్ కూడా వాళ్ళు ఇక్కడ వచ్చేసి లైబ్రరీలోనే చదువుకొని ఇక్కడనే తినేసి పోతూ ఉంటారు చాలామంది పిల్లలకు. ఇంత ఆధునిక ప్రపంచంలో వచ్చిన తర్వాత కూడా మనము ఇంత సెంటర్లో పెట్టుకుని క్యాంటీన్ని దాన్ని ఏం చేసుకోలేకపోతున్నాం అనేది మా అందరికీ బాధ. దాంట్లో ఏవో ఆల్రెడీ పాత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ అధిగమించి అది కోర్ట్ అయినా నాన్ కోర్ట్ అయినా సరే ఫ్రెండ్స్, మిత్రులు, పెద్ద పెద్ద డాక్టర్లు, సీనియర్స్ అందరి హెల్ప్ తీసుకొని మేము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాంటీన్ని మళ్ళీ ఓపెన్ చేయించుకోవాలనేది మా కోరిక. ఇది స్టూడెంట్స్కి, పేషెంట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. అంటే ఇంత పెద్ద కాలేజీలో క్యాంటీన్ లేకపోవడం ఏంది, స్టూడెంట్స్కి 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, పైన ఉన్నారు, ఇంకా ఇంతమంది ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా క్యాంటీన్ లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటిది. దీనికి ఏదో ఒకటి పరిష్కార మార్గం చేయాలనేది మా కోరిక. డాక్టర్ వై రమణ, ప్రొఫెసర్ ఆఫ్ ఆర్థోపెడిక్స్. దేశవ్యాప్తంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు అందిస్తున్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, కాకినాడ రూరల్ కార్యదర్శి టి అన్నవరంలు తోకల ప్రసాద్ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మే 20వ తేదీన కార్మికుల సంఘ పిలుపు మేరకు సార్వత్రిక సమ్మె జరుగుతోందని, ఈ సమ్మెలో ప్రధాన డిమాండ్స్గా కార్మికుల వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలని, కార్మికుల హక్కులు పొందేందుకు కార్మిక చట్టాలు అమలు చేయాలని, కార్మిక సంఘాలు లేవనెత్తుతున్న సమస్యలపై తక్షణమే పరిష్కరించాలని అన్నారు. ఈ సమ్మెకి ప్రధానంగా కనీస వేతనాలు 35,000 రూపాయలు అమలు చేయాలని, ఏదైతే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ ఉన్నాయో అవి తక్షణమే రద్దు చేయాలని, 39 కార్మిక చట్టాలను తక్షణమే అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనాలు మంజూరు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్ల సాధనకై మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగనుంది. ఈ సమ్మెకు కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కర్షకులు, రైతులు, రైతు సంఘాలన్నీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగే మహా నిరసనకు తరలి రావాలని ఏఐటీసీగా పిలుపునిస్తూ ఉన్నాం. అలాగే ఇప్పటికైనా కార్మికుల పట్ల, కర్షకుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి విడనాడి కార్మికుల యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. మా సమస్యలు పరిష్కరించకపోయినా ఉవ్వెత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరోపక్క మోడీ 4 లేబర్ కోడ్స్ రద్దు చేస్తానని చెబుతూనే తన ముందు వైఖరి ప్రదర్శిస్తూ లేబర్ కోడ్స్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కార్మిక చట్టాలని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మోడీ ఖబర్దార్. కార్మిక సంఘాలన్నీ తిరగబడి ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. కార్మిక సంఘాలు అన్నీ కలిపి ఐక్య కార్యాచరణ ఉద్యమాలు చేయబోతున్నాం. మే 20వ తేదీన కార్మిక సత్తా చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొగిలిచెర్ల శివార్లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగి మొక్కజొన్న చేలు రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్నలు పొట్టుతో ఉన్న మొక్కజొన్న కంకులు తగులబడ్డాయి. మంగళవారం నష్టపోయిన రైతులను, భారీ అగ్ని ప్రమాదానికి కాలిపోయిన మొక్కజొన్న పంటలను, రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్న కళలను రైతులు అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను రైతుల నుండి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందజేయాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ప్రభుత్వం నుండి అందాల్సిన నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని అన్నారు. కష్టం వచ్చిందని సావాలి, సుఖం ఉంటేనే బతుకుంటా అంటే సాధ్యమైందా? నీళ్ళు అందరా ఇది వచ్చే చేరాడు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.